నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి మన క్లాస్లో రీసెంట్గా ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇది ఇప్పుడున్నటువంటి ఎలక్షన్ టైంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి జడ్జిమెంట్ అనమాట. ఏంటి జడ్జిమెంట్, దేనికి సంబంధించింది అండ్ దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం తెలియజేసింది అంటే ప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 100% ఒకసారి చెక్ చేయాలి అనేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో, అంటే దాన్ని చెక్ చేయండి అని చెప్పుకున్నటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని రిజెక్ట్ చేసిందనమాట. అందువల్ల ఈ యొక్క ప్యాట్స్ అంటే ఏంటి, ఈవీఎంస్ అంటే ఏంటి, వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ దేని గురించి మన యొక్క వీడియోలో తెలుసుకుందాం. సో రీసెంట్గా అయితే సుప్రీంకోర్టు 100% ప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెక్ చేయాలి అనేటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని తిరస్కరించడం జరిగింది. లీగల్ కేసెస్, సో ప్యాట్స్కి సంబంధించి ఎటువంటి లీగల్ కేసెస్ అనేవి మనం ఇప్పటి వరకు జరిగాయి. సో ప్యాట్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనకి 2013 టైంలో సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ చేస్తూ ఆయన ఒక డౌట్ రేజ్ చేయడం జరిగింది. ఏంటి ఇందులో డౌట్ అంటే పేపర్ ట్రయల్స్ అనేవి సరిగ్గా చేయకపోతే ఎలా జరుగుతుంది, అంటే ప్యాట్స్ అనేవి పెట్టడం ఇంపార్టెంటా కాదా అని ఒక క్వశ్చన్ అనేది రైజ్ అయిందనమాట. అందువల్లే ఈ పేపర్ ట్రయల్ సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ ఈ యొక్క సిస్టమ్ని అంటే ఈవీఎంతో పాటు మనకి ఇక్కడ ప్యాట్ మిషన్ని కూడా పెట్టడం సరైనది కాదు అని వాళ్ళు వాదించారు. కానీ పెట్టడము కరెక్ట్ అయినది, దాన్ని కూడా డిప్లిమెంట్ చేయడం అవసరం అని కోర్టు తన యొక్క అభ్యర్థాన్ని తెలియజేసింది అనమాట. అంటే కోర్టు తన నిర్ణయాన్ని తెలియజేయడం జరిగింది. అంటే ప్యాట్స్తో పాటు ఈవీఎంస్తో పాటు ఎలక్ట్రానిక్ జనరేట్ చేయగలిగేటువంటి ప్యాట్స్ కూడా ఉండాలి అని కోర్టు చెప్పిందనమాట. అండ్ 2009లో చంద్రబాబు నాయుడు గారి కేసు ఒకటి వచ్చింది. సో ఎందుకంటే 50% వరకు ర్యాండమైజ్డ్ ప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కౌంటింగ్ సరిగ్గా ఉండట్లేదు అన్నప్పుడు, అంటే ఎక్కడైతే కొన్నిసార్లు అభ్యర్థులకి డౌట్ ఉంటుందో మేము గెలవాల్సిన చోట మేము గెలవలేకపోయాం, అటువంటి డౌట్ ఉన్నప్పుడు ప్యాట్ స్లిప్స్ని చెక్ చేయమని కేసు వేశారు. సో కేసు వేసినప్పుడు ఆ యొక్క నియోజకవర్గాల్లో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసి అక్కడ మళ్ళీ ప్యాట్ స్లిప్స్ని అంటే ఈవీఎంలో వచ్చిన కౌంటింగ్ని ప్లస్ ప్యాట్స్లో వచ్చినటువంటి స్లిప్స్ కౌంటింగ్ని రెండింటిని ర్యాండమైజ్డ్గా చెక్ చేయడం ద్వారా అక్కడ ఓటింగ్ సరిగ్గా జరిగిందా లేదా అని ఒక కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకోవడానికి ఉపయోగపడింది. రీసెంట్ ప్యాట్ ఈవీఎం టాలీ ఇష్యూ. సో 2023 టైం కల్లా ఏడీఆర్ అంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ డిజైన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డెవలప్మెంట్ పరంగా ఒక క్రాస్ వెరిఫైయింగ్ ఈవీఎం నోట్ తోటి ఒక చేయాలి అనే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక అభ్యర్థన అయితే వచ్చింది. ఏ విధంగా ప్యాట్స్ మిషన్లో స్లిప్స్ ఉన్నాయని చెప్తున్నాం, అంటే ఇక్కడ వచ్చినటువంటి స్లిప్స్ ఏవైతే ఉన్నాయో స్లిప్స్ ఈవీఎంలో వచ్చేటువంటి ఓటు ఏవైతే ఉన్నాయో రెండు క్రాస్ చెకింగ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఇవి ఇక్కడ జనరేట్ అయినటువంటి స్లిప్స్ దీనికి రెండు ఈక్వలా కాదా అని తెలియాలంటే ప్యాట్స్కి కూడా బార్కోడ్ ఇవ్వాలి. అంటే వాటికి కూడా నెంబరింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఇక్కడ బార్కోడ్ ఏదైతే ఉందో దాంతో టాలీ అయ్యేటువంటి ఈవీఎం మిషన్లోనే దీన్ని చెక్ చేసి రెండు టాలీ చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఓట్స్ ఈక్వల్గా వచ్చాయా లేదా, కరెక్ట్గా ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా చెక్ చేయాలి అనేటువంటి ఇష్యూ అనేది రైజ్ అయిందనమాట. అంటే ఈ ప్యాట్స్ ఒక 4-5 ప్యాట్స్ అనేవి యూజ్ చేశారు ఒక పోలింగ్ స్టేషన్లో. సో వాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈవీఎం కౌంటర్లో వచ్చినటువంటి నెంబరింగ్ ఏదైతే ఉందో దానికి ఈ 4 ఉన్నటువంటి ప్యాట్స్లో ఏది వాడామో తెలియాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి 4టికి 4 బార్ కోడ్స్ అనేవి ప్రొవైడ్ చేసి అప్పుడు చెక్ చేస్తే ఈవీఎం మిషన్కి వచ్చినటువంటి కౌంట్ తోటి కరెక్ట్గా విధంగా అంటే టాలీ అవుతున్నాయా లేదా, కౌంటింగ్ అనేది కరెక్ట్గా కుదిరిందా లేదా అనేటువంటి చెకింగ్ కోసం బార్ కోడ్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని 2023 నుంచి అనుకుంటూ ఉన్నారు అనమాట. సో 2023 టైం నుంచి అనుకున్నది నెక్స్ట్ ఈ 2024 ఎలక్షన్లో బార్ కోడ్లతోటి కూడినటువంటి ప్యాట్ మిషన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఎస్సీస్ రూలింగ్స్ ఇన్ ప్యాట్ ఈవీఎం టాలీ మెటర్. సో సుప్రీంకోర్టు ప్యాట్ ఈవీఎం టాలీ విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని తెలియజేసింది, అంటే వాటిలో డెసిషన్ మేకింగ్ పరంగా ఏమేమి మార్పులు తీసుకొని రావాలి అని సుప్రీంకోర్టు భావిస్తుందో మనం తెలుసుకుందాం.
సో రిజెక్టెడ్ డిమాండ్. సో వివిప్యాట్స్ని మొత్తం చెక్ చేయాలని ఒక డిమాండ్ అనేది వచ్చింది. ఏ విధంగా ప్రతి చోట ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈవీఎంలో ఉండేటువంటి ఓట్స్ కౌంటింగ్ ప్లస్ వివిప్యాట్ స్లిప్స్లో ఉండేటువంటి కౌంటింగ్, అంటే ఇక్కడ స్లిప్స్ని చెక్ చేయాలి అండ్ కంట్రోల్ యూనిట్లో వచ్చేటువంటి కౌంటింగ్ని కూడా చెక్ చేయాలి. అంటే 2 సార్లు చెకింగ్ చేసినట్టుగా చెక్ చేయాలి, 100% అన్నీ చెక్ చేయాలి, అన్ని కాన్స్టిట్యూషన్స్లో చెక్ చేయాలని అభ్యర్థించినప్పుడు అది సాధ్యపడదు, అవసరం లేదు అని డిమాండ్ వాళ్ళ ప్రజలు అంటే ఇక్కడ ప్రతిపక్షం పార్టీ వాళ్ళు చేసినటువంటి అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందనమాట. అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఇంకొక కొన్ని డైరెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఏ విధంగా అంటే సింబల్ లోడింగ్ యూనిట్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి ఎలక్షన్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ఎలక్షన్ అంటే ఎలక్షన్స్ అనేవి అయిపోయిన తర్వాత ఈవీఎంస్ వెరిఫికేషన్ అనేది కనుక రిక్వెస్ట్ ఎవరైనా పెట్టుకుంటే ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్ని అండ్ ఈవీఎంలో వచ్చేటువంటి కంట్రోల్ యూనిట్స్ని వాటిలో ఉన్నటువంటి డేటాని మీరు కదిలించకుండా ఎరేస్ చేయకుండా ఉంచాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్స్ అనేవి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అండ్ దీని ద్వారా ఇంకొకటి ఏంటంటే వివిప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇలా బార్ కోడ్స్ అనేవి ఇవ్వడం ద్వారా ఎఫిషియన్సీ అనేది మెరుగుపడుతుంది అని ఇంకొక డైరెక్షన్ కూడా సుప్రీంకోర్టు ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వబడుతుంది. అండ్ వీటి ద్వారా ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. సో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అంటే వివిప్యాట్స్ పరంగా సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి విషయాలను చేయబోతుంది. మనకి ఈ 2024 లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా సుప్రీంకోర్టు తన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఓటింగ్ మిషన్స్తో పాటు మన ఈ వివిప్యాట్స్ ఏవైతే వాడుతున్నామో వాటిల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉద్దేశపూర్వకమైనటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం ద్వారా ఖచ్చితంగా ఎలక్షన్స్ అనేవి ఎటువంటి పక్షపాతం లేకుండా జరుగుతాయి అని కాన్ఫిడెన్స్ని ప్రజలకు ఇస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తెలియజేసింది అనమాట. అంటే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల విధానం ఏదైతే ఉందో అది సరి అయినదే అని సుప్రీంకోర్టు తన యొక్క అభ్యర్థనని తెలియజేసింది. సుప్రీంకోర్టు ఫస్ట్ డైరెక్షన్. సో సుప్రీంకోర్టు ఏ విధంగా తన నిర్ణయాన్ని తెలియజేసిందో ఫస్ట్ అంటే సుప్రీంకోర్టు ఏ విధంగా చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి ఒక ఫస్ట్ ఆదేశం అన్నమాట. ఏం చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సీల్ అండ్ స్టోరేజ్ ఏదైతే చేస్తున్నామో అంటే సింబల్ లోడింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నియర్లీ 45 రోజుల వరకు కూడా, అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసిన 45 రోజుల వరకు కూడా ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎరేస్ చేయొద్దు, వాటిని అలాగే ఉంచండి అని సుప్రీంకోర్టు తెలియజేసింది అనమాట. అండ్ ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే అవి మెమరీ యూనిట్స్ లాగా అనమాట. ఈ ఎస్ఎల్యూ ద్వారా ఇచ్చినటువంటి మెమరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలక్షన్ సింబల్స్ అన్నీ కూడా కంప్యూటర్ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఆ సింబల్స్ ఏ విధంగా ఉంటాయంటే ఆ సింబల్స్ని వివిప్యాట్కి కనెక్ట్ చేస్తారు. సో మైక్రో కంట్రోలర్ యూనిట్లో అండ్ వివిప్యాట్స్కి కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈవీఎం మిషన్లో ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అక్కడ ప్రెస్ చేసినటువంటిది మైక్రో కంట్రోలర్ యూనిట్లోనూ స్టోర్ అవుతుంది. అండ్ దాంతోపాటు వివిప్యాట్ యూనిట్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఆ కౌంటింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో ఇలా 2 చోట్ల కౌంటింగ్ ఏదైతే ఉంటుందో ఆ డేటా మొత్తం ఈ యొక్క మెమరీ యూనిట్స్ నథింగ్ బట్ ఇక్కడ మనం చెప్తున్నాం సింబల్ లోడింగ్ యూనిట్స్ అని ఏవైతే చెప్పుకున్నామో ఈ యూనిట్స్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. అందువల్ల ఈ మెమరీ యూనిట్స్ని ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చిన 45 రోజుల పాటు వాటిని కదిలించొద్దు అని చెప్తున్నారనమాట. వాటిని అలాగే ఉంచండి అని చెప్పారు. సెకండ్ డైరెక్షన్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంకొక డైరెక్షన్ ఏంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏంటంటే ఎన్నికల్లో పాల్గొన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చు, వెరిఫికేషన్ చేయమని ఈవీఎంస్ని రిక్వెస్ట్ చేయడానికి ఒక అనుమతి అయితే ఉందన్నమాట. ఇలా రిక్వెస్ట్ చేసినప్పుడు ఏ విధంగా అంటే సో వాళ్ళు గెలుస్తారు అని ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నారు, కానీ వాళ్ళు గెలవకుండా కొన్ని ఓట్ల తేడాతో మాత్రమే సెకండ్ పొజిషన్లోనో థర్డ్ పొజిషన్లో రావడం జరిగింది. సో అలా జరిగినప్పుడు వాళ్ళు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన 7 రోజుల లోపల కనుక వాళ్ళు ఈ యొక్క ఈసీఐకి నథింగ్ బట్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వాళ్ళు కనుక కంప్లైంట్ చేస్తే ఈ యొక్క మైక్రో కంట్రోలర్లో ఈవీఎం మిషన్స్లో ఉన్నటువంటి డేటాని రీవెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎలా చేస్తుంటారంటే అది చేయడానికి అయ్యేటువంటి ఖర్చు
ఎలా చేస్తారు అంటే ఈ యొక్క ఈవీఎంస్ కానీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి వీవీప్యాట్స్ మిషన్స్లో ఉన్నటువంటి స్లిప్స్ కానీ వీటిని చెక్ చేయడానికి క్రాస్ వెరిఫై చేయడానికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ఇక్కడ చెక్ చేయడానికి ఎవరైతే అభ్యర్థించారో ఆ క్యాండిడేట్ నుంచి ఆ ఖర్చు అనేది తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ కనుక ఆ మిషన్స్ ఈవీఎం మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్యాంపర్ జరిగాయి అని ప్రూఫ్ అయితే అయిన ఖర్చు ఏదైతే ఉందో అది ఆ క్యాండిడేట్కి ఇవ్వబడుతుంది. లేదా అవి ట్యాంపర్ అవ్వలేదు అని తెలిస్తే ఆ క్యాండిడేట్కి ఏమీ రిఫండ్ అనేది ఇవ్వరు. బట్ అక్కడ కనుక కరెక్ట్గానే ఉంటే క్యాండిడేట్కి క్యాండిడేట్ ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అక్కడ ఎక్స్పెన్స్గా అంటే అక్కడ చెక్ చేయడానికి తీసుకున్నటువంటి ఖర్చుగా పరిగణిస్తారు. బట్ చెకింగ్ చేయడానికి తీసుకున్నటువంటి ఖర్చులో తిరిగి రావాలి అంటే అక్కడ ట్యాంపరింగ్ జరిగిందని నిరూపితమైనప్పుడు మాత్రమే ఆ క్యాండిడేట్కి అతను కట్టిన అమౌంట్ అనేది తిరిగి ఇస్తారనమాట. సో ఇది కూడా ట్రాన్స్పరెన్సీని జవాబుదారీతనాన్ని తీసుకొని రావడం కోసమే ఈ యొక్క వీవీప్యాట్స్ మిషన్ని వీటిని చెక్ చేయడానికి కొన్ని రోజుల పాటు ఉంచాలి. అండ్ దాంతోపాటు క్యాండిడేట్ అభ్యర్థిస్తే రీవెరిఫికేషన్ చేయడానికి కూడా సుప్రీంకోర్టు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కొన్ని ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఎస్సీ సజెషన్. సో వీవీప్యాట్స్ పరంగా సుప్రీంకోర్టు ఎటువంటి సజెషన్స్ అనేవి ఇవ్వడం జరిగిందంటే, సో కౌంటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యూమన్స్ కన్నా కూడా బెటర్గానే ఉంటాయి. అంటే ఇంతకుముందు మనం వాడినటువంటి బ్యాలెట్ పేపర్స్, మన ఇంతకుముందు కాలంలో బ్యాలెట్ పేపర్స్ ఏవైతే వాడామో బ్యాలెట్ పేపర్స్ని చెక్ చేయడానికి ఖచ్చితంగా మనుషులతోటే చేసేవాళ్ళు. సో మనుషులతోటే కౌంటింగ్ చేసినప్పుడు వాటికన్నా కూడా ఇప్పుడు మనం వాడేటువంటి ఈవీఎంస్ అయినా వీవీప్యాట్స్ అయినా చాలా బెటర్గా వర్క్ అవుతాయి అని ఈ వీవీప్యాట్స్ని వాడడం సబబే అని సుప్రీంకోర్టు తెలియజేసింది అనమాట. అండ్ దాంతోపాటు ఈ యొక్క వీవీప్యాట్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్కి బార్కోడ్ అనేది ప్రింట్ చేయమని చెప్పారు. అంటే వాటికి మెషిన్ కౌంటింగ్ చేసేటప్పుడు బార్కోడ్ ప్రింటింగ్ అనేది ఇచ్చినప్పుడు మనం ఇంకా బెటర్గా వర్క్ చేయగలుగుతాం. అంటే ఎలక్షన్స్ టైంలో జవాబుదారీతనం పారదర్శకత అనేది సరిగ్గా ఉంది అని నమ్మకం కలగాలి అంటే ఈ బార్కోడ్ని కూడా ఖచ్చితంగా ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అండ్ ఇక్కడ మన దేశానికి అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు తన చెప్తున్నది ఏంటంటే, మన దేశంలో జరిగేటువంటి ఎన్నికల విధానం ఏదైతే ఉందో దాని మీద ఎటువంటి ఇబ్బంది లేదు, అది సరైనటువంటి విషయమే అని సుప్రీంకోర్టు భావిస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు ఏవైతే సుప్రీంకోర్టు తన యొక్క నిర్ణయాన్ని తెలియచేసిందో గవర్నమెంట్ తరపున అంటే గవర్నమెంట్ తరపున అంటే సుప్రీంకోర్టు తన ఆదేశాన్ని ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అలా సజెషన్స్ అని ఇచ్చినప్పుడు అవన్నీ కూడా మన దేశం యొక్క ఎన్నికల విధానాన్ని ఖచ్చితంగా మంచిగా ఉండే విధంగా చేస్తుంది అని భావిస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మీకు ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.